బాధ్యత మా మీద ఉన్నది. ఓకే, నేను మళ్ళీ వస్తాను. అండ్ అదే విధంగా రాజకీయ విశ్లేషకులు నర్ర విజయ్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. విజయ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం అండి. ఎస్, నేను మళ్ళీ వస్తానండి. ఎస్, శివకుమార్ గారు, సో విన్నారు బీఆర్ఎస్ వర్షన్ ఏంటి విన్నారు. అండ్ ఇంకొకటి, పూర్తిగా ఈ 20 నెలల్లో మీ పైన జరిగిన ఏదైతే పూర్తిగా మీ ఫెయిల్యూర్స్ అన్ని కూడా ఎండగడతాం, ఖచ్చితంగా ప్రజల్లోకి వచ్చి మేము ఇస్తాం, ఈసారి ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఈ సీట్ మళ్ళీ కైవసం మేమే చేసుకుంటాం అన్నది మాట బీఆర్ఎస్ లో ఉంది. అండ్ ఇంకొక మాట, కాంగ్రెస్ గురించి మాట్లాడాలంటే కూడా అసలు కాంగ్రెస్ లో క్లారిటీ మిస్ అయిందా ఏంటి? అసలు ప్రచారానికి వస్తున్నారు మంత్రులు, మరోపక్క ఇప్పుడు ఇందాక ఏదైతే నరసింహ గారు అన్నట్లు కూడా రోడ్లపైకి వచ్చి కొట్టుకుంటున్న పరిస్థితి మంత్రులు. అక్కడే అసలు క్లారిటీ లేదు, అసలు కంట్రోల్ అంతా అసలు రేవంత్ రెడ్డి చేతుల్లోనే లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా 2 రోజులకు ఒకసారి రేవంత్ రెడ్డికి అగెనెస్ట్ గా మెయిల్స్ వెళ్తున్నాయంట అధిష్టానానికి. ఈ రకంగా ఉన్నాయి, ఎవరు చెప్తే వింటారులే అన్నట్టుంది. ఏంటి మరి ఏమైతుంది ఇప్పుడు? పూర్తిగా ఇంతమంది త్రిబుల్-ఆర్ బాధితులు 200 పైగా నామినేషన్లు వేశారంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం పైన వారికి నమ్మకం లేక మేమే పాలించుకుంటామన్న ఒక ధీమాతో అక్కడ రైతులు అంతమంది వచ్చారంటే కూడా అది మీ ఫెయిల్యూరే కదా, దానికి ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పరంగా ఆలోచిస్తే ఏదైతే నామినేషన్ల పర్వం నిన్న ముగిసింది, నామినేషన్ల దాంట్లో ఈ ఫార్మా వాళ్ళు కానీ, లేకపోతే మాలా సామాజిక వర్గం కానీ, లేకపోతే ఇంకోరు ఎవరైతే వేసిండ్రో రేపు విత్డ్రాకి టైం ఉంది. ఫార్మా గురించి ఆలోచిస్తే ఫార్మా ల్యాండ్లు తీసుకుంది మొదలు మాట్లాడిందంతా కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గతంలో. దాన్ని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఫార్మాసిటీ చేయం కాబట్టి అవసరం అనుకుంటే వాళ్ళకు వెనక్కి ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. కోర్టులో కేసులు ఉన్నాయి, ఆ కేసులు కంప్లీట్ అయిన తర్వాత, లేకపోతే ఆ కోర్టు కేసులు కంప్లీట్ అయినాక కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఫార్మా ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి గతంలో కూడా మీ ప్రాబ్లం సాల్వ్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ అదే మాట మీద కట్టుబడి ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేసిన విధ్వంసాన్నే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు దోసుకున్నారు. ఈ రోజు కాళేశ్వరం తీసుకున్నా అక్కడ ల్యాండ్లు కానీ, హరీష్ రావుకి ఈ రోజు ఫామ్ హౌస్ రావడం, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులు ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో కొంచెం స్వేచ్ఛ, ఆ మాటకు వచ్చే వరకు నేను ఒప్పుకుంటా, కొంచెం స్వేచ్ఛ అనేది గన్నులు పట్టుకొని తిరిగేంత స్వేచ్ఛ ఉన్నది మీ దాంట్లో. బ్రదర్ ఒక్క నిమిషం ప్లీజ్, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడకండి, మీరు నోట్ చేసుకోండి కావాలి. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మొత్తానికి కవిత గతంలో అడిగింది, నాయన మన దగ్గర మహిళా మంత్రులు లేరు అంటే ఈ ఉన్నోళ్ళంతా ఎవరు అన్న రకంగా అప్పట్లో కవితతోని కేసీఆర్ అన్నాడంట. అక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో మాట్లాడే అవకాశం లేకుండే ఒక షాడో ముఖ్యమంత్రి లేదంటే మీరు వేస్తున్న కమెంట్లకి ప్రూఫ్ ఉండాలండి శివకుమార్ గారు. ఇప్పుడు మీరు మొత్తం వేస్తున్న కమెంట్, ఇప్పుడు మంత్రులందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఏంటి అని అంటే మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళందరినీ మహిళల కింద కన్వర్ట్ చేస్తున్నారు. నేను చెప్పింది కాదండి ఈ మాట, కేసీఆర్ స్వయాన కేసీఆర్ గారు కవితతో చెప్పిన మాట. మీకు చెప్పిండా? మీతో చెప్పిండా శివకుమార్ గారు? లే మీతో చెప్పిండా శివకుమార్ గారు? ఎందుకు మాట్లాడుతున్నారు ఆ మాట? లే తప్పు, మీరు పొరపాటు అట్లా మాట్లాడొద్దు. ఈ రోజు కాదు, మీతో చెప్పిండా? మీతో చెప్పిండా కేసీఆర్ గారు? ఆ సబ్జెక్ట్ అటు పోతే లేదు బ్రదర్ ప్లీజ్. ఒకటి ఏమంటే మీరు మాట్లాడేది ఎందుకంటే మేము చెప్తున్నాం శివకుమార్ గారు, మీరు ఒక్కటి శివకుమార్ గారు రాదని కాదు, నేను కూడా మీరు మాట్లాడేటప్పుడు నేను కూడా డిస్టర్బ్ చేస్తా, కానీ మీరు మాట్లాడేది మీరు మాట్లాడే విధానం కరెక్ట్ లేదు కాబట్టి నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. మీరు మాట్లాడేటువంటి ఏదైతే విధానం ఉన్నదో అది కరెక్ట్ గా లేదు కాబట్టి నేను ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. మాట్లాడు, కరెక్ట్ ఉంటే నన్ను డిస్టర్బ్ చేయాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు ఇన్ని మాటలు మాట్లాడవు, మీరు పాయింట్ చెప్పండి ప్లీజ్. అయితే ఆ రకంగా గతంలో బీఆర్ఎస్ అట్లా జరిగిపోయింది. బీఆర్ఎస్ 10 సంవత్సరాలలో దళితుని ముఖ్యమంత్రి చేస్తామన్నాడు, 3 ఎకరాల భూమి ఇస్తామన్నాడు, తర్వాత 10 లక్షల రూపాయలు దళితులకు ఇస్తామన్నారు, రకరకాలుగా చెప్పిండ్రు, ప్రజలను మోసం చేసిండ్రు. ప్రతి కమిషన్ల కాకతీయాలు గాని, లేకపోతే కాళేశ్వరంలు గాని, ఈ కార్ రేస్లు గాని అన్ని చేసిండ్రు. ఈ రోజు ప్రజలు దిమ్మ తిరిగేటట్టు దెబ్బ కొడితే ఈ రోజు కారు షెడ్ లో పోయింది, కేసీఆర్ ఫామ్ హౌస్ లో వండుకుండు. ఇప్పుడు కేసీఆర్ రేపు ప్రచారానికి వస్తుండే అంటే కూడా ఇప్పటికీ క్లారిటీ లేదు. ఒకటి. రెండవది, ఇటు కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పరంగా ఆలోచిస్తే యువకుడు, విద్యావంతుడు, ఒక రకంగా 2 ఎలక్షన్స్
పోటీ చేసి ఒక ఎంఐఎం నుంచి గతంలో పోటీ చేయడం, ఒక 42,000 ఓట్లు రావడము, తర్వాత ఆ ఎంఐఎం ని మళ్ళీ సెకండ్ టైం ఇవ్వకుండా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అడ్డుపడి నవీన్ యాదవ్ కి ఇవ్వకుండా పోతే ఇండిపెండెంట్ గా నిలబడితే ఆల్మోస్ట్ 18 నుంచి 20,000 ఓట్లు స్వయాన ఇండిపెండెంట్ కి రావడం ఈ రకంగా ఉంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అండతోని రేపు ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో సోషల్ యాక్టివిటీస్ కూడా చేయడం జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ పరంగా గానీ ఆయన పరంగా గానీ ఈరోజు నవీన్ యాదవ్ ఒక రకంగా యాజ్ ఎ క్యాండిడేట్ గా ఆలోచిస్తే ఇటు బీజేపీ కంటే బీఆర్ఎస్ కంటే కూడా నవీన్ యాదవ్ క్యాండిడేట్ ఇస్ అంటే ఇప్పుడు మీరు ఓన్లీ క్యాండిడేట్ ని చూసుకొని మీరు నమ్మకంతో ఉన్నారా? ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇప్పుడు సరే, ఇప్పుడు మీ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పైన మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం భరోసా వేసుకొని కూర్చుందా? ఎందుకంటే ఇందాక అన్నారు కదా 10 ఏళ్ల ఫెయిల్యూర్స్ బట్టి, సరే వాళ్ళ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికారంలో ఉన్నారు. మరి 20 నెలల్లో మీరేం చేసిరు అనేది కదా ఇప్పుడు మెయిన్ టాపిక్. ఇంతమంది నామినేషన్లు వేయడానికి రీజనే అసలు మీ ఫెయిల్యూర్స్ కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను అదే చెప్పినాను మీకు, ఇప్పుడు మాల సామాజిక వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్ ఏదైతే వేసిండ్రు అంటే వాళ్ళు ఒకసారి సిగ్గుపడాలి. ఎందుకంటే వాళ్ళ నాయకులు ఎవరైతే వివేక్ వెంకటస్వామి లేదంటే మల్లు రవి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ ఆడ ప్రచారంలో వాళ్ళే ఇన్ఛార్జ్ గా ఉన్నారు. అంటే గతంలో వెంకటస్వామి ఎవరైతే వివేక్ ఉండేనో ఆయన మాల ఏదైతే విశ్వరూప సభ అని చెప్పి పెరడ్ గ్రౌండ్ లో పెట్టినప్పుడు అప్పుడే మేము చెప్పడం జరిగింది, ఈయన ఈ విశ్వరూప సభ మాలలను అడ్డం పెట్టుకొని రేపటి దినం ఒక మంత్రి పదవి కొట్టేయాలనే రకంగానే ఆయన బిహేవ్ చేస్తుండనేది రకంగా. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే దామోదర్ రాజనరసింహ గారు కానీ గతంలో ఏదైతే చెప్పినట్టే ఈ రోజు ఎస్సీ వర్గీకరణ చేసిండ్రు. దాంట్లో మాల సామాజిక వర్గం గత 60 ఏళ్ల నుంచి మంచి ఫలాలు ఎంజాయ్ చేసిండ్రు. ఈ రోజు కూడా ఆలోచిస్తే మాలా సామాజిక వర్గం నుంచి 6 నుంచి 8 మంది, 2 ఎంపీలు, 4-5 ఎమ్మెల్యేలు లేకపోతే మంత్రులు, స్పీకర్ గా మాలా సామాజిక వర్గమే ఉంది. మాదిగ సామాజిక వర్గం ఆలోచిస్తే 2 ఉన్నారు, అట్లూరు లక్ష్మణ్ గారు, దామోదర్ రాజనరసింహ గారు. ఇట్లా ఈ చెప్పుకుంటా పోతే మాదిగలకు కూడా అన్యాయం జరగడం జరిగింది అనే రకంగానే ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ గారు చేసిన ఒక 30 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణంకి దానికి కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. కానీ ఈ రోజు మాల సామాజిక వర్గం ఏమంటుందంటే ఖచ్చితంగా మాకు ఇంకా మేము గతంలోనే దోచుక తిన్నట్టు ఇప్పుడు కూడా దోచుక తింటాము, మాకు అట్లనే ఉండాలి అనే రకంగా వాళ్ళు ఈ రోజు జూబ్లీస్ చేసిండ్రు. అది వివేక్ వెంకటస్వామి గారే దాన్ని రూల్డ్ అవుట్ చేసేస్తాడు. రేపటి దినం విత్డ్రాస్ వచ్చే వరకు వాళ్ళు విత్డ్రా అవుతారు అనేది నాకున్న ఆలోచన లేకపోతే సమాచారం. ఇక ఫార్మా వాళ్ళకు వస్తే ఈ లోపల బుజ్జగిస్తారా? వాళ్ళందరికీ ఏమైనా చెప్పి విత్డ్రా చేసుకునేటట్టు ఏమైనా బుజ్జగిస్తారా ఏంటి? మాలా సామాజిక వర్గం మొత్తం కూడా వివేక్ వెంకటస్వామి V6 ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంట్రోల్లో ఉండింది. ఎందుకని అదే చెప్పినా నేను, మాలల విశ్వరూప సభ అని పెట్టింది మొత్తం బ్యాకింగ్ చేసిందంతా ఆయన్నే. ఈ రోజు వాళ్ళ కంట్రోల్లోనే ఉన్నారు. ఈ రోజు వాళ్ళు ఇంకా కూడా నేను గతంలోనే 60 ఏళ్లు దోచుకున్నట్టే మళ్ళీ దోచుకుందామనే రకం. మీ కంట్రోల్ ఏం లేదైతే దామోదర్ రాజనరసింహ గారు కానీ దానికి కాకుండా ఎస్సీలో 59 కులాలు ఉన్నాయి, అందరికి ఫలాలు అందాలనే రకంగానే ఆ వర్గీకరణ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 చేయడం జరిగింది. అది వాళ్ళకి కొంచెం అక్కసుకుంది. రెండోది ఇటు బై ఎలక్షన్ పరంగా ఆలోచిస్తే ఫార్మా వాళ్ళు కూడా వేయడం జరిగిందని మీరు చెప్పిండ్రు. గతంలో కూడా ఇంతకు ముందు కూడా వేరే డిబేట్ లో మాట్లాడుతూ కూడా వాళ్ళకి ఆల్రెడీ అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేసులో ఒక నిర్ణయం అయినాక దీని మీద ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటది అనే రకంగా చెప్పడం జరిగింది. వాళ్ళ నేతృత్వం శివకుమార్ గారు మళ్ళీ వస్తారు, మహిళా లీడర్ సరస్వతి గారు మాట్లాడడం జరిగింది. ఆమెకు ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆయంలోనే వాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడడం గతంలో ఆయననే చూస్తుండే ఆ కేసు, అది కూడా సాల్వ్ అవుతుంది అనేది నాకున్న విశ్వాసం. ఓకే అండి. ఎస్ విజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. సో విజయ్ గారు చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు 200కు పైగా నామినేషన్లు వచ్చాయి. ఇదంతా సిచ్యువేషన్ చూస్తుంటే కూడా పూర్తిగా కాంగ్రెస్ పైన వ్యతిరేకత ఇదంతా వస్తుందని అనుకోవచ్చా ఏంటి, ఏమనుకోవచ్చు? అటు బీజేపీ నుంచి లంకల దీపక్ ఆల్రెడీ 2023లో ఆయన పోటీ చేస్తాడు, అతన్ని మళ్ళీ నిల్చోబెట్టారు. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చేసి మాగంటి సునీత అండ్ ఇంకా కాంగ్రెస్ కి వచ్చేసి నవీన్ యాదవ్ ఉన్నారు. వీళ్ళ అన్ని అంశాలు పక్కన పెడితే ఇంకా 200 పైగా నామినేషన్లు రావడం
ఇప్పుడు అంతా చూస్తుంటే కాంగ్రెస్ ఫెయిలియర్స్ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడుతుంది. అప్పుడు ఒకటి బీసీ అని చెప్పేసి అదన్నారు, అండ్ అంతకు ముందు మొన్నటి వరకు బీఆర్ఎస్ గురించి సరే అది ఫోన్ ట్యాపింగ్ అన్నారా, కాళేశ్వరం అన్నారా, అండ్ ఇంకా ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారా, ఇవన్నీ విషయాలు పట్టినా అన్ని కోట్లలో పెండింగ్లు ఉన్నాయి. అంతేగాని ఇప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం పోయింది, అందుకేనా మళ్ళీ ఇప్పుడు ఇన్ని నామినేషన్లు వేశారన్న కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? తెలంగాణ సమాజంలో ఈ 2 సంవత్సరాల్లో గూడు కట్టుకున్నటువంటి ఒక అసంతృప్తి, వ్యతిరేకత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బయటపడుతుంది. జనరల్ గా ఒక గవర్నమెంట్ కు 2 సంవత్సరాల్లోనే ఈ రకమైనటువంటి నిరసన జనరల్ ధర్నాలు చేస్తుంటారు, ఇవన్నీ చేశారు. అవన్నీ చేసినా పరిష్కారం కాలే. ఇది ఇంకా మరింత అట్రాక్ట్ చేయడానికి, మరింత ప్రజల్లో ఉన్న కోట్లాది మంది ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి ఆయా వర్గాల ప్రజలు ఒక నిరసన కార్యక్రమం లాగానే చూడాలి. నిరసన కార్యక్రమంలో భాగంగానే ఈ నామినేషన్లు వేసిరని అనుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం ఒక జూబ్లీహిల్స్ ఎలక్షన్ వచ్చింది, సరే కంటోన్మెంట్ అప్పటికప్పుడు అయినా వచ్చినప్పుడు ఇంతమంది నామినేషన్